హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. రేపు 3/3/2026 అనగా విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్ష పౌర్ణమి మంగళవారం నాడు మనకి కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము. ఇది మనకి భారతదేశంలో కనబడుతుంది. దీని స్పర్శకాలం అంటే 3 గంటల 20 నిమిషములు. ఇది మొదలవుతుంది 3 గంటల 20 నిమిషములు. మధ్యకాలం 5 గంటల 4, మోక్షకాలం రాత్రి 6 గంటల 47 నిమిషాలు. అంటే పూర్తి విడుపు 6 గంటల 47 నిమిషాలు అనమాట. గ్రహణ కాలం మొత్తం 3 గంటల 27 నిమిషాలు ఉంటుంది. మనకి సూర్యాస్తమయం సాయంత్రం దాదాపుగా 5:51, ఒక 10 నిమిషాలు అటు ఇటుగా వేరే వేరే ప్రాంతాలుగా ఉన్నప్పటికీ ఇది సూర్యాస్తమయం టైంకి మాత్రమే కనబడుతుంది ఎక్కువగా. అందువలని ఈ గ్రహణం మనకి కనబడుతున్నదటి లెక్క. ఇది పూర్వ ఫల్గుని అంటే పుబ్బ నక్షత్రంలో పడుతుంది. ఇది సింహరాశిలో ఉంది. అంటే పుబ్బ నక్షత్రం వాళ్ళు ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. అంటే యాక్చువల్గా సింహరాశి వారు ఎవరు కూడా ఈ గ్రహణం చూడకుండా ఉంటే మంచిది, చూడకూడదు. పుబ్బా నక్షత్రం వారు యథావిధిగా స్నానం ఆచరించిన తర్వాత వారు దీపారాధన చేసుకొని భోజనం వండుకొని తినటం మంచిది. తర్వాత రోజు అంటే 4వ తారీఖు 4/3/2026 ఉదయమే తలంటి స్నానం చేసి శివాభిషేకం కానీ శివారాధన కానీ చేసుకోవాలి. వీళ్ళు కానీ ఎడల తమ తమ శక్తి మేరకు దాన ధర్మములు చేసుకోవటం అనేది చాలా మంచిది. ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఏదో దానం చేయాలి కదా అని చెప్పి శక్తికి మించి, తాహతకు మించి చేయటానికి వీలు లేదు. ఇది ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఇక చాలామంది అంటూ ఉంటారు, ఏమండి ఈ గ్రహణం ఏమిటి, దేవుడికి గ్రహణం ఏమిటి, మేమేమి పట్టింపులు ఏమి ఉండము, మేము తినేస్తాము, అసలు ఇటువంటివి లేవు అని. ఇప్పుడు యాక్చువల్గా మనం సైంటిఫిక్గా చూసుకుంటే మనకి థర్మల్ షాక్ అని చెప్పి ఒక థియరీ ఉంది. అంటే వేడివేడిగా ఉన్న మెటల్ని దే విల్ సబ్జెక్ట్ టు కోల్డ్ టెంపరేచర్స్. అంటే వేడివేడిగా ఉన్న మెటల్ని తీసుకెళ్ళి చల్లని ప్రదేశంలో పెడతారు, లేదంటే చల్లని నీళ్లు చెమ్మరిస్తారు. అప్పుడు ఏమవుతుంది, మెటల్ యొక్క శక్తి కోల్పోయి గట్టిపడిపోవటం, విరిగిపోవటం ఉంటుంది. కొన్ని మెటల్స్ దాన్ని సర్దుకుంటాయి, తట్టుకుంటాయి. సో అంటే ఇది ఏమవుతుంది, ఒక్కసారిగా జరిగే పరిణామముల అని పాడైంది. ఇలాగా మనకి పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా ఉంటాడు, దిగ్విజయంగా వెలిగిపోతూ ఉంటాడు సర్వ కళలతోటి. అంత కళలతోటి బాగా బలంగా ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా చీకటి కమ్మేస్తుంది. చీకటి కమ్మేస్తే ఏమవుతుంది, ఈ థర్మల్ షాక్ లాగా ఆయన శక్తి తగ్గిపోతుంది. అందుకనే మనవారు ఏం చెప్పారంటే పూర్వీకులు, ఈ శక్తి తగ్గుతుంది కాబట్టి మనము చంద్రునికి సంబంధించిన మంత్రాలు, చంద్రునికి సంబంధించిన విధి విధానాలు, జపములు, తపములు ఇవన్నీ చేస్తే ఆయనకి కొంత శక్తి కలుగుతుంది. ఆయన త్వరగా పుంజుకుంటాడు. కొన్ని మెటల్స్ ఉన్నాయి, కొంచెం చిన్నపాటి ఇబ్బంది పడినా వెంటనే రికవర్ అవుతాడు. అలాగే చంద్రుడు చాలా శక్తివంతుడు కాబట్టి వెంటనే ఈ విడుపు అయిపోయిన వెంటనే ఆయన శుభ్రంగా మళ్ళీ శక్తిని పుంజుకుని ఎదరగెళ్ళిపోతుంటాడు. దీన్ని గర్భిణీలు చూడకూడదు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ విదండవాదన ఉంది. ఎందుకు చూడకూడదు అంటారు. చంద్రుడు సర్వ కళలతోటి, సకల కళలతోటి ఉన్నప్పుడు ఒక్కసారిగా గ్రహం అడ్డు రాగానే ఆ ఉండే కిరణాలు విచ్ఛిన్నమైపోతాయి, అటు ఇటు వెళ్ళిపోతాయి. అంటే ఒక సరైన ఫ్రీక్వెన్సీలో రావు. వాటి ఫ్రీక్వెన్సీ పెరిగిపోవటం, తగ్గిపోవటం జరుగుతుంది. మనకి అందరికీ తెలుసున్నది, ప్రతి కిరణము ఒక ఫ్రీక్వెన్సీ మాత్రమే మనకి మంచిది. ఈ విధంగా అతి తక్కువ, అతి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న కిరణాలు పడటం వలని ఇబ్బంది కలుగుతుంది శరీరానికి. మనమైతే తట్టుకుంటాం. గర్భిణీలు అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. పసిబాలుడు లోపల ఉంటాడు, బాలుడు బాలిక, అందుకని వారు చూడకూడదు అన్నారు. ఇక మనవారు 12 గంటల లోపు భోజనం చేయండి, 6:47 దాటిన తర్వాత భోజనం చేయండి అని అంటున్నారు. దాన్ని కూడా చాలామంది వితండవాదన, మేము తింటాము మాకు అరగదా చూడండి అని చెప్పి క్లబ్బులు పెట్టి మరీ తినిపిస్తూ ఉంటారు. తప్పులేదు, ఎవరి ఆలోచన వారిది. నార్మల్గా మనం మన ఇంటి పక్క వారికో, మన ఊరు వారికో, మన బంధువులకో ఏదైనా చెడు జరిగినా, వారికి ఒంట్లో బాగోలేకపోయినా
మనం కూడా అదే విధంగా బాధపడుతూ మనం కూడా భోజనం మానేస్తాం, వారితో పాటు ఉంటాము, వారికి చేసి పెట్టడం ఏదో చేస్తూ ఉంటాం. అది ఒక సానుభూతిగా వారితో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మన ఎవరో పక్కవారు వీళ్ళకే జరిగినప్పుడు మనం ఎంత బాధపడుతున్నప్పుడు, మనం నిత్యం బాగుండాలి అని చూసే సూర్యచంద్రులకి ఆపద కలిగినప్పుడు మనం కనీసం వారితో పాటు వారికి తోడుగా ఉన్నట్లుగా దీనికి ఒక సందేశం మన ఋషులు మనకిచ్చింది. అందువలని మనం భోజనాలు అది మానేసి వారికి మనకి అండగా ఉంటాం, పూజలు జపాలు అన్నీ చేసుకుంటాం. ఇక మేము ఉండము అనుకునేవారు అన్ని చోట్ల ఉంటారు, ఎవరు ఎలా పోయినా నేనే అనుకునేవారు చాలామంది ఉంటారు. వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా తినేద్దాము మా ఇష్టం అనుకుంటే వారి ఆలోచన, వారి పద్ధతి వాళ్ళకి ఖాయం లేదు. అందువలని రేపు జరిగే పాక్షిక చంద్రగ్రహణాన్ని మనము 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 47 వరకు ఉన్నదాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆ చంద్రునికి బలం వచ్చేలాగా మనం నియమాలు, పద్ధతులు, ఎవరి ఇంట్లో ఎవరి పెద్దలు చెప్పిన వారి పద్ధతులను పాటించుకుంటూ మనం ఈ చంద్రగ్రహణం వేళ చంద్రునికి జపతపాలు చేసి ఆయన బలం చేకూరుద్దామని కోరుకుంటాం. హరి ఓం ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.